ఈరోజు స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. కొంచెం స్వామివారి దర్శనం ఈసారి కొద్దిగా లేట్ అయింది. ప్రతి నెల దర్శనం చేసుకున్నామండి. మధ్యలో కొంచెం విగ్రహ ఆలయ ప్రతిష్ఠ ఉండడం మూలంగా రాలేకపోయాను. అయితే ఈరోజు దర్శనం చేసుకోవడంతో పాటు గతంలో మనం శ్రీశైల క్షేత్రం మీద వివిధ శాఖలకు సంబంధించిన స్కాలర్స్ వారి వారి శాఖల్లో పిహెచ్డీ చేసి, డాక్టరేట్లు చేసి, పరిశోధన చేసి చేసిన ఆ స్కాలర్స్ తోటి మనం గతంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ శ్రీశైల క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని, శ్రీశైల అడవుల్లో దొరికే వనమూలికల మీద, ఇక్కడున్న అపరూపమైన చెట్ల మీద, ఇక్కడున్న ల్యాండ్కి సంబంధించిన చరిత్రాత్మక ఆధారాల ద్వారా, అలాగే ఇక్కడ నైసర్గికంగా ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి స్వామివారి చరిత్ర, అలాగే ఘంటామఠంలో దొరికిన తామ్రపత్రాలు కానీ ఇంకా ఇతరత్ర అనేక శాసనాల రూపంలో ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఈ శ్రీశైల క్షేత్రం యొక్క ప్రాకార ప్రహరీ ఏదైతే మనం కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అది నాకు తెలిసినంత వరకు ఏ క్షేత్రంలోనే ఏ ఆలయానికి లేదు. ఆనాటి కాలమాన పరిస్థితుల్లో ప్రజల యొక్క జీవన విధానం దగ్గర నుంచి రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు అనుసరించే పద్ధతులు కానీ, వాళ్ళు చేసిన పోరాటాలకు సంబంధించి కానీ, విజయాల గురించి విజయం చేసుకున్న తర్వాత ప్రజలతో కలిసి వేడుకలు చేసుకునే విధానం కానీ అన్నీ కూడా ప్రాకారంలో వందలాది వేలాది ఈ చిత్ర రూపంలో అక్కడ ఎంత జీవకళ ఉట్టిపడేలాగా ఆ శిల్ప నైపుణ్యాన్ని చూపించడం జరిగింది. దీనికి సంబంధించి నేను ఒక డ్రోన్ కెమెరాతోటి ఎక్కడి నుంచి మొదలు పెట్టారన్నది మన స్థపతులు అందరూ ఫైనలైజ్ చేసి ఈవో గారితో అక్కడి నుంచి మొదలుపెట్టి మొత్తం ఈ 4 వైపులు ఉన్న ప్రాకారాల మీద ఉన్న ఆ చక్ర ఫోటో అన్ని సేకరించాను. ఒకటి స్థల పురాణానికి సంబంధించిన ఈ శ్రీశైల యొక్క క్షేత్రం యొక్క గొప్పతనాన్ని తెలియపరచడానికి గ్రంథస్థం చేయడానికి దీని మీద వివిధ నిపుణులైన పరిశోధకుల యొక్క ఒపీనియన్ అని ఒకటి ఇస్తాము. అలాగే ఈ చిత్రకళ మీద ఉన్న అనుభవం ఉన్న వాళ్ళతోటి రైటప్స్, ప్రతి ఫోటో కింద రైటప్ దానికి సంబంధించిన ఒక 4-5 ఫోటోలకు సంబంధించి ఒక ఏ రకంగా అయితే అర్థం చేసుకుంటానికి సామాన్య ప్రజలు అర్థం చేసుకునేలాగా అది ఒక రైటప్ రూపంలో, ఒక గ్రంథ రూపంలో చూస్తే ఈ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఆనాటి ఆ ఇండికేషన్లో ఉన్న భావం ఏంటో, ఆ భావార్థం ఏంటో మరి సామాన్య ప్రజలందరికీ తెలిసేలాగా, శ్రీశైల యొక్క క్షేత్రం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలాగా ఆ కార్యక్రమం ఒకటి చేయబోతా ఉన్నాం. అది కొంచెం ఆ గ్రంథం తయారు చేయడానికి ఎంత వీలైతే అంత తొందరగా చేసే కార్యక్రమం చేపడతాం. కాకపోతే మరి ఈ నెలలో కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్లో కానీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ సాల మండపాలు, క్యూ కాంప్లెక్స్, ఇంకా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేయించాలన్న ఒక ఆలోచన ఉంది. అది అప్పటికి మరి గ్రంథం అవుతుందో లేదో ఆయన చేతుల మీదుగా ప్రారంభించడానికి వీలైతే అది కుదిరితే ఒక మొదటి కాపీ అయినా సరే అట్లీస్ట్ తయారు చేసి వారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసేలాగా